ఎందుకంత బిజీ? ఏమి చేయడానికి అంత బిజీ? అంత బిజీగా ఉండి నువ్వేం సాధించగలుగుతావు, ఏం చేయగలుగుతావు చెప్పు? పొద్దునంతా పని చేస్తున్నావు కదా, రాత్రి వరకు పని చేస్తున్నావు కదా, వారం అంతా పని చేస్తున్నావు కదా, ఈ ఒక్కరోజు కూడా పనికి వెళ్ళాలా? ఈ ఒక్కరోజు కూడా పని చేయాలా? కనీసం ఒక్కరోజు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ వారి కొరకు, నీ రక్షణ కొరకు, నీ విడుదల కొరకు, నీ క్షేమం కొరకు ఒక నిమిషం ఆగి ప్రార్థన చేయలేవా? ఒక నిమిషం ఆగి ప్రభువుని ఆరాధించలేవా? ఒక నిమిషం ఆగి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేవా? ఒక రాత్రి 1 గంట వచ్చి దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయలేవా? ఒక రోజు ఉపవాసం కన్నీరు కార్చలేవా? అంత బిజీ ఏంటి? ఇప్పుడు అంత బిజీగా ఉండి ఏం మార్చుకోగలవు నువ్వు చెప్పు? అంత బిజీగా ఉండి ఏది మార్చేస్తావు చెప్పు? నువ్వు లేనిపోయిన కష్టాలు కొని తెచ్చుకోవడం కాకపోతే, లేనిపోయిన ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కాకపోతే అంత బిజీగా నువ్వు ఉద్ధరించేదేంటి? క్రైస్తవుడుగా దేవుడి మాట పరిపూర్ణంగా అంగీకరించేవాడైతే దేవుని వాక్యం చెప్తున్నమాట ఒకసారి అర్థం చేసుకో. 6 దినములు కష్టించి పని చేయి, 7వ దినమున విశ్రాంతి దినము దేవుని చందులో గడిపి దేవుని ఏంచి గణపరచు. దేవునికి స్తోత్రం. ఇది ఆజ్ఞ. ఇది నువ్వు చేయలేకపోతే, ఇది నువ్వు జరిగించలేకపోతే, ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా దేవుడి సహాయం నీకు లేకపోతే నీ ప్రయాసం నిన్ను కాపాడుతుందా? నీ కష్టం నిన్ను కాపాడుతుందా? నీ కష్టార్జితము నిన్ను ఆశీర్వదిస్తుందా? నీ స్థాయిని మారుస్తుందా? ఇవన్నీ ఖచ్చితంగా నువ్వు ఆలోచించాల్సిన విషయాలు సుమా. దేవుడు తోడు లేకుండా నీ జీవితం నువ్వు ఆశీర్వాదం వైపు నడిపించుకోగలవా? అది నీ వల్ల అవుతుందా? పరిపూర్ణంగా ఈ మాట అంగీకరించే ప్రయత్నం చేద్దాం. ఇదిగో నేను బిజీగా ఉండి పగలనక రాత్రంతగా ప్రయాసపడినంత మాత్రాన నా జీవితం మారదు. ఎందుకయ్యా అంటే నా దేవుని కృప నాకు తోడుగా లేకుండా నేను ఎంత కష్టపడినా అది వృధా.